హలో గైస్, ఈరోజు నాటుకోడి పులుసు చేసుకుందామా. ముందుగా గరం మసాలా అంటే దానికి కావాల్సిన సామాన్లు: యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పలావ్ పువ్వు, అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకొని, అలాగే ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని, దానితో పాటు 2 టమాటాలను కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆపై ఒక కడాయిని పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక దానిలో గరం మసాలా పేస్ట్ వేసి కొంతసేపు ఫ్రై చేయాలి. దానిలో నాటుకోడి దుమ్ములను వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. దానికి కొంచెం పసుపు, ఇంకొంచెం కారం వేసుకొని కలపాలి. ముందుగా చేసిన టమాటా పేస్ట్ని వేసి కలుపుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి. నానబెట్టి ఉంచిన చింతపండుని రసం దిగేలా కలిపి ఆ రసాన్ని వేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉండకుండా కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి, వేడి వేడి నాటుకోడి దుమ్మల పులుసు రెడీ. ఇది రాగి సంకటితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రాగి సంకటితో.